వెళ్తాడు విదురుడు. "అమ్మ నువ్వు తప్ప ఇంకెవ్వరిప్పుడు దుర్యోధను మనసు మార్చేలా లేడు. నువ్వు రా" అని చెప్పేసి గాంధారిని వెంటబెట్టుకొని తీసుకొస్తాడు. తీసుకురాగానే గాంధారితో ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు, "ఎంతమంది చెప్పినా దుర్యోధనుడు వినట్లేదు. నాకెందుకో భయం భయంగా ఉంది గాంధారి. దయచేసి నువ్వే ఏదో రకంగా దుర్యోధనుడి మనసు మార్చు" అంటాడు. ఇక్కడ గాంధారి మాట్లాడుతుంది చూడాలి. నిజంగా ప్రతి తల్లి వినాల్సినటువంటి మాటలివి. ఏం చెప్తది తెలుసా దుర్యోధనుడి విషయంలో? వెంటనే గాంధారి ఒక మాట అంటది, "అవును నా కొడుకు సుగుణాల పుట్ట, నేను చెప్పగానే మారిపోతాడు. అంత నమ్మకం మరి నా కొడుకు మీద నాకు. లేకపోతే మీరెందుకు ప్రతిసారి దుర్యోధనుడు దుర్యోధనుడు అని చెప్పేసి దుర్యోధనుడి వైపు వెళ్తున్నారు? మీరు రారాజుగా ఉన్నారు, మీరు మహారాజుగా ఉన్నారు. మీరు ఒక్క మాట చెప్పి పాండవులకే మొత్తం రాజ్యం అప్పజెప్తే మిమ్మల్ని కాదనే వాళ్ళెవరు? మీరు పాండవులకు రాజ్యం అప్పజెప్పిన తర్వాత దుర్యోధనుడు ఏం చేయగలుగుతారు? మిగిలిన వాళ్ళు ఏం చేయగలుగుతారు? అధికారంలో మీరున్నారు, అధికారం మీ చేతిలో ఉంది. మీరు తలుచుకుంటే పాండవులకు ఇవ్వగలుగుతారు. ఎందుకు ప్రతిసారి దుర్యోధనుడు దుర్యోధనుడు అని తన వెంట వెళ్తున్నారు" అంటాడు. దానికి ధృతరాష్ట్రుడు అంటాడు, "లేదు లేదు, మనం అట్లా ఎలా చేస్తాము, దుర్యోధను ఒప్పిద్దాము, ఏదో రకంగా నయానో భయానో ఏదో ఒకటి చెప్పు, నువ్వు దుర్యోధను ఒప్పించు" అంటాడు. అనగానే మళ్ళీ విదురుడిని పిలిచి, "విదుర ఏదో ఒకటి చెప్పి దుర్యోధనుని మళ్ళీ తీసుకొని రా" అంటే దుర్యోధనుడు వెళ్తాడు. ఇక చాలాసేపు, "లేదు అంత పెద్దవాళ్ళు ఉన్నారు, నువ్వు ఇలా రావడం మంచి పద్ధతి కాదు, దయచేసి నువ్వు వెంటనే రా, అక్కడ నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారని" చెప్పేసి దుర్యోధనుని తీసుకొస్తాడు. ఇక గాంధారి దుర్యోధనుడితో మాట్లాడుతుంది కదా, "ఎందుకు కన్నా ఇలా చేస్తున్నావు నువ్వు? నా కడుపు ఎన్ని సంవత్సరాలు నీకోసం మోసానో నాకు తెలుసు, నీకోసం ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఇన్ని బాధలు అనుభవించిన తర్వాత నీకోసం నువ్వు వంశోద్ధారకుడు అవుతావని నేను ఎదురు చూశాను. ఎందుకు ఇంత దుర్మార్గానికి నెట్టుకుంటున్నావు? పాండవులకు వాళ్ళది వాళ్ళకి ఇచ్చేస్తే నీకు పోయేదేముంది? నీకు తగ్గేదేముంది? వాళ్ళు కూడా నీ వాళ్ళే కదా, నాకు వాళ్ళు వేరు నువ్వు వేరు కాదు కదా, మీరు అన్నదమ్ములు కలిసి ఉంటేనే కదా నలుగురిలో బాగుంటుంది. మీరు కొట్టుకు చావడం వల్ల ఏం జరుగుతుంది? మొదటి నుంచి నువ్వు ఎందుకు పాండవులను శత్రువుల్లా చూస్తున్నావు? ఇప్పటికైనా నువ్వు మారు, పాండవులు నీ వాళ్ళు అని తెలుసుకో, అంతా మంచి జరుగుతుంది" అని చెప్పేసి చాలాసేపు ఇలాగే బ్రతిమలాడుతుంది. ఇక అసలు దుర్యోధనుడు అటు ఇటు అంటాడు, అసలు వినడు. వినకుండా అటు ఇటు తలదిప్పుతుంటాడు. అప్పుడు ఇంకా కోపానికి వచ్చేసి, అంటే ఏంటి ఇప్పుడు నువ్వు చావాలనే నిర్ణయించుకున్నావా? నీతో పాటు ఇంతమందిని చంపాలనుకుంటున్నావా? ఈ పాపం నిన్ను వదులుతుంది అనుకుంటున్నావా? ఇంతమంది ప్రాణాలు ఎందుకు బలి తీసుకోవాలనుకుంటున్నావు? యుద్ధం అంటున్నావు. యుద్ధం చేయడం వల్ల బాగుపడ్డ వాళ్ళు ఎవరైనా ఉందా? ఇంత నీచుడిగా నువ్వెందుకు తయారయ్యావు? ఇంత మూర్ఖంగా నువ్వెందుకు తయారయ్యావు? చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమగా పెంచాలని, ధర్మ మార్గంలో పెట్టాలని నేను ఆశిస్తున్నాను. కానీ నువ్వు రోజు రోజుకు చెడిపోతూనే ఉన్నావు. చెడ్డవాళ్ళ స్నేహంలో పడిపోయి మరింత దిగజారిపోతున్నావు. ఇంకా